నెక్స్ట్ ఇంకా మనకు థర్డ్ క్వశ్చన్కి వస్తే రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ జీసీడీ ఆఫ్ టూ నెంబర్స్. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ మనకు ఆల్రెడీ మనం చిన్నప్పుడు మ్యాథ్స్లో చేసే ఉంటాం వీటిని. సో దానికోసం ఏంది, మనకు రెండు నెంబర్స్ ఉంటాయి, రెండు నెంబర్స్కి మనకు ఒక ప్రాసెస్ తెలుసు కదా జీసీడీ కనుక్కోవడం కోసం. సో దానికి ఏం చేస్తాం, పెద్ద నెంబర్ని చిన్న నెంబర్ తోటి డివైడ్ చేస్తాం కదా. 18ని 12 తోటి, ఇప్పుడు మనం తీసుకున్న టూ నెంబర్స్ కనుక ఎగ్జాంపుల్కి 12, 18 తీసుకుంటే, సో 18ని 12 తోటి డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాలేదనుకోండి, సో ఆ రిమైండర్ తోటి మళ్ళీ 12ని డివైడ్ చేస్తాం. మళ్ళీ డివైడ్ చేసినప్పుడు 0 రాలేదనుకోండి, మళ్ళీ ఈ ఏదైతే రిమైండర్ వచ్చిందో ఆ రిమైండర్ తోటి దానికన్నా ముందు స్టెప్లో దేనితో అయితే మనం డివైడ్ చేసినామో దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తాం. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది కదా. సో ఇది కూడా ఒక లూపే కదా. సో మనం లూప్స్ యూజ్ చేయాలి. అది ఎన్నిసార్లు మనం ఇది రిపీట్ చేస్తున్నాం మనకే తెలియదు. ఎప్పటి వరకు 0 వచ్చేదాకా మనం చేస్తూనే ఉండాలి కదా. సో మనకి తెలిసిన పాయింట్ ఏంటంటే ఇందులో ఇండెఫినెట్ లూప్ యూజ్ చేయాలి, అంతే కదా. ఇండెఫినెట్ లూప్ యూజ్ చేస్తాం, అదేంది వైల్ లూపే కదా. సో వైల్ లూప్ని వాడతాం. ఎప్పటి వరకు చేస్తాం, కండిషన్ ఈ ఏదైతే రిమైండర్ ఉందో ఆ రిమైండర్ 0 వచ్చే వరకు రిపీట్ అవుతూనే ఉండాలి. ఓకే, కండిషన్ కూడా మనకు అర్థమైపోయింది. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంలో ఏ వాల్యూ ఏంది, ఒక నెంబర్, అండ్ బి వాల్యూ ఏంది, ఇంకోటి చిన్న నెంబర్ ఉంది, ఏబి వాల్యూస్. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి వాల్యూస్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో చూడాలి. సో నెక్స్ట్ రౌండ్లో చూసుకుంటే ఏ విధంగా ఉంది, 6, 12ని 6 తో డివైడ్ చేసినప్పుడు 6 2 12 అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా సెకండ్ రౌండ్కి. ఫస్ట్ రౌండ్కి ఏ వాల్యూ ఎంత, 18. ఫస్ట్ రౌండ్లో బి వాల్యూ ఎంత, 12. సెకండ్ రౌండ్కి వస్తే ఇది ఏ, ఇది బి కదా. సో ఏ వాల్యూ ఏమవుతుంది, ప్రీవియస్ రౌండ్లో ఏదైతే బి వాల్యూ ఉందో అదే కదా. సో అండ్ ఈ రిమైండర్ ఏదైతే ఉందో, ఫస్ట్ రౌండ్లో రిమైండర్ ఏదైతే వచ్చిందో 6 వచ్చింది కదా. సో ఫస్ట్ రౌండ్లో వచ్చిన రిమైండరే బి వాల్యూ అవుతుంది. సో నేను ఇక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్న లాజిక్ ఏంటిదంటే, ఫస్ట్ రిమైండర్ని స్టోర్ చేసుకుందాం, పక్కకు పెట్టుకుందాం. సో రిమైండర్ని తీసుకొచ్చి ఫస్ట్ రిమైండర్ని పక్కకు పెట్టుకుందాం. దాని తర్వాత ఏ వాల్యూలో ఏం స్టోర్ చేయాలి మనం, ప్రీవియస్ రౌండ్లో ఉన్న బి వాల్యూ కదా. సో ఏ వాల్యూలో బి వాల్యూ స్టోర్ చేసేస్తా. సో స్టోర్ చేసిన తర్వాత ఏ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఎట్లా, ఇక్కడ ముందు 18 ఉండే, నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి 12 అయిపోతుంది. దెన్ నెక్స్ట్ మనం బి వాల్యూ కూడా మారుతుంది కదా. సో బిలో స్టోర్ అవుతున్న వాల్యూ ఏంది, ఈ ఫస్ట్ రౌండ్లో ఏదైతే రిమైండర్ మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నామో ఆ రిమైండర్ అనేది ఇందులో స్టోర్ చేయాలి. సో ఈ స్టెప్స్ని మనం ఒకవేళ ప్రోగ్రామింగ్లో రాస్తే అదే దీని క్వశ్చన్ ఆన్సర్. సో ఫస్ట్ యూజర్ నుంచి రెండు నెంబర్స్ అడగాలి కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్, బి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్, లేకపోతే మనం ఫస్ట్ నెంబర్ అని కూడా అడగవచ్చు. సో రెండు నెంబర్స్ యూజర్ ఎంటర్ చేస్తాడు. సో ఆ రెండు నెంబర్స్ని మనం ఇప్పుడు ఏ విధంగా ఈ జీసీడీ క్యాలిక్యులేట్ చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి. సో దానికోసం వైల్ లూప్ వాడాలి. ఎందుకు వాడాలని ఇప్పుడే అర్థమైంది మనకు, వైల్ లూప్ వాడాలని చెప్పేసి. కండిషన్ ఏంటిది, ఈ రిమైండర్ అనేది 0 రావాలి. సో ఈ రిమైండర్ అనేది మనం స్టోర్ చేస్తున్న ఇందులో బిలో కదా. సో బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు ఈ లూప్ అనేది ఎండ్ కావాలి, అంతే కదా. వైల్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 0కి ఈక్వల్ కానంత సేపు మనం చేస్తూనే ఉండాలి, అంటే లూప్ అనేది రన్ అవుతూనే ఉండాలి. ఓకే, కండిషన్ తీసుకున్నాం, ఇంటెంటేషన్ తీసుకొని నేను బ్లాగ్ని డిఫైన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంది, మనము రిమైండర్ని స్టోర్ చేసుకోవాలి కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఆర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఆర్లో ఏం స్టోర్ చేసిన, ఏ రిమైండర్ స్టోర్ రావాలంటే మనకి ఏం యూజ్ చేస్తాం మనం, మాడ్యులస్ ఆపరేటర్ని కదా. సో ఏ మాడ్యులస్ బి అని చెప్పిన. ఏ మాడ్యులస్ బి అని అంటే రిమైండర్ కదా. సో రిమైండర్ అనేది ఆర్లో స్టోర్ అవుతుంది. సో ఆర్ వాల్యూ ఏంది, రిమైండర్ ఉంది. నెక్స్ట్ చేయాల్సిన నెక్స్ట్ రౌండ్ కోసం ఏం చేయాలి, ఏ వాల్యూ ఏమవుతుంది, బిఏ కదా. దాని ప్రీవియస్ రౌండ్లో ఉన్న బి వాల్యూ నెక్స్ట్ రౌండ్కి ఏ వాల్యూ అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకున్నాం. అంటే ఫస్ట్ రౌండ్లో ఏముంది, బి వాల్యూ 12 ఉంది అనుకోండి. సో ఈ లూప్ రన్ అయినప్పుడు ఏ వాల్యూ ఏ విధంగా చేంజ్ అవుతుంది, బి అంటే ఏ వాల్యూ 12 అయిపోద్ది, అంతే కదా మనకు కావాల్సింది. సో ఏ వాల్యూ 12 అయిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ కూడా చేంజ్ అయింది కదా. సో బి వాల్యూ లేని ఇక్కడ మనం ఏదైతే రిమైండర్ పక్కన పెట్టుకొని ఉంచినామో సో అదే రిమైండర్ కదా స్టోర్ ఇందులో ఉండాల్సింది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ అనేది రిపీట్ అవుతూ లాస్ట్కి మనకు ఎప్పుడైతే బి వాల్యూ అనేది 0 వస్తుందో, ఎప్పుడైతే రిమైండర్ అనేది 0 వస్తుందో, సో రిమైండర్ బిలోనే స్టోర్ అవుతుందని కాబట్టి బి వాల్యూ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు లూప్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, మనకు కావాల్సిన ఏదైతే అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏదైతే ఉందో అది ఎక్కడ స్టోర్ అవుతుంది, అంటే ఎందులో స్టోర్ అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. నార్మల్గా మనం చూసుకుంటే ఇక్కడ 6 వస్తే ఈ 6 అనేది జీసీడీ అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం కదా. సో మన ఈ లూప్ చూసుకుంటే నెక్స్ట్ టైం కూడా రన్ అవుతుంది. నెక్స్ట్ టైం రన్ అయినప్పుడు ఏంది, 6 అనేది ఇక్కడికి వస్తుంది. 6 అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వాల్యూ ఏమవుతుంది అంటే 6 అవుతుంది, అండ్ బి వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో బి వాల్యూ చెక్ చేసినప్పుడు బి వాల్యూ అనేది 0 అవుతుంది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే మనకు కావాల్సిన 6 ఉందో అది ఎందులో స్టోర్ అయింది, ఏలో స్టోర్ అయింది. సో మనకు కావాల్సిన జీసీడీ అనేది ఏలో స్టోర్ అయింది. సో లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ జీసీడీ ఈక్వల్ టు ఏ, అంతే. ఈ జీసీడీ అనేది మనకు వచ్చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద మల్టిప్లికేషన్ టేబుల్ ఆఫ్ n వేర్ n ఈజ్ ఎంటర్డ్ బై ద యూజర్.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు మల్టిప్లికేషన్ టేబుల్ ఎట్లా ఉంటుంది, 2 1 2, 2 2 4, 2 టేబుల్ తీసుకున్నాను నేను. సో 2 1 2, 2 2 4 అట్లా 2 10 20 వరకు ఉంటాయి కదా. సో ఇందులో చూసుకుంటే మనకు ఈ 2 అనేది యూజర్ ఎంటర్ చేయాలంట. అంటే ఈ 2 అనేది ఏంటంటే ఎన్, అంటే యూజర్ ఏది ఎంటర్ చేస్తే అదే ఇక్కడ రావాలి. ఓకే, ఇది అనేది కాన్స్టెంట్ గా యూజర్ ఏది ఎంటర్ చేస్తే అది ఇక్కడ రావాలి. ఓకే, ఇది అర్థమైంది మనకు. నెక్స్ట్ చూసుకుంటే అది దేంతో మల్టిప్లై కావాలి, 1 2 3 4 5 అట్లా 10 వరకు. అంటే చూసుకుంటే ఇది ఎంత రేంజ్, 1 నుంచి 10 వరకు కదా. సో మనకు ఒక డెఫినెట్ అంటే ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు లూప్ రన్ కావాలని చెప్పేసి అర్థమైంది. నార్మల్గా ఈ క్వశ్చన్ చూస్తే మనము 10 టైమ్స్ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకొని 10 టైమ్స్ ఒకసారి ఏమో 2 into 1 చెప్పి అంటే n into 1 చేసి సెకండ్ టైం n into 2 చేసి అట్లా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. కానీ 10 లైన్లు ప్రోగ్రామ్ రాసే బదులు చెప్పినా కదా ఒక లైన్ రాసేసి దాన్ని రిపీట్ చేయమని చెప్పి చెప్తే అయిపోతుంది కదా పైథాన్కి. సో అదే ఇక్కడ మనం యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 వరకు ఎండ్ అవుతుంది. సో ఒక స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది కాబట్టి మనం యూజ్ చేయాల్సింది ఏంది, ఫర్ లూప్ కదా. సో ఫర్ లూప్ అండ్ నెంబర్స్ మీద ఇటరేట్ అవుతుంది కాబట్టి రేంజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఓకే, ఆ రేంజ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, 1 నుంచి 10 వరకు. అంటే స్టాపింగ్ వాల్యూ ఏంది 11, స్టాపింగ్ వాల్యూ కన్నా ముందే ఆగిపోతుంది కదా. సో రేంజ్ అనేది 1,11, స్టెప్ సైజ్ ఆటోమేటిక్గా 1 కాబట్టి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనకు ప్రోగ్రామ్ అనేది అర్థమైపోయింది, అంటే ఏ విధంగా పైథాన్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. సో అదే ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాస్తే n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ యూజర్ ని నెంబర్ అడిగిన ఫర్ i ఇన్ రేంజ్ 1,11. సో 1 నుంచి 11 వరకు, అంటే 11 కన్నా ముందు వాల్యూ వరకు వస్తుంది ఇది, అంటే 1 నుంచి 10 వరకు. ఓకే, ఫస్ట్ i వాల్యూ ఎంత, 1 తోటి స్టార్ట్ అవుతుంది. సో చేంజ్ అవుతున్న వాల్యూ ఏదైతే ఉందో అదే i కదా. మనకు ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, దాని తర్వాత 3 వస్తుంది, 4 వస్తుంది, అట్లా ఒక వాల్యూ వస్తూ ఉంటుంది. మనకేం కావాలి, ప్రింట్ కావాలి. సో ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఇది ప్రింట్ కావాలి, సెకండ్ టైం రన్ అయినప్పుడు ఇది కావాలి. సో ప్రింట్ ఎన్ అంటే ఏంటిది, యూజర్ ఎంటర్ చేసింది, కామా ఇంటూ అనేది యాజ్ యూజువల్ అన్నిట్లలో కామన్ కాబట్టి ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ కాబట్టి ఇంటూ నేను కోడ్స్ యూజ్ చేసిన. నెక్స్ట్ n ఇంటూ ఐ వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతూ వస్తుంది. ఫస్ట్ దానిలో 1 2 3 అట్లా వస్తూ ఉంటుంది. సో n ఇంటూ 1 ఈక్వల్ టు, ఇది కూడా స్ట్రింగ్ కాబట్టి నేను కోడ్స్ యూజ్ చేసిన. ఇక్కడ వాల్యూ ఎంత మనకు ఆన్సర్ రావాల్సింది n ఇంటూ 1 కదా. సో ఇంటూ అంటే స్టార్ ఆపరేటర్ని యూజ్ చేసి n ఇంటూ ఐ. సో ఫస్ట్ టైం ఐలో ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 2 ఉంటుంది, తర్వాత రౌండ్లో 3 ఉంటుంది, తర్వాత రౌండ్లో 4 ఉంటుంది, అట్లా 10 వరకు రన్ అవుతుంది. 10 తర్వాత ఇక్కడ రేంజ్ అయిపోతుంది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది, 2 into 1, అంటే ఇక్కడ ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ టేబుల్ అనేది కంప్లీట్గా ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మన 5th ప్రోగ్రామ్ కనుక చూసుకుంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు సమ్ ద సిరీస్ 1/1² + 1/2² ప్లస్ ఈ విధంగా 1/n² వరకు మొత్తం కూడా సమ్ అనేది ప్రింట్ కావాలంట. సో దీంట్లో ఒకసారి మనం కరెక్ట్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో చేంజ్ అవుతున్న వాల్యూ ఏంది, ఇక్కడ 1 2 3 4 5 అట్లా n వరకు, అంటే 1/1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే ఇది ఒక లూప్ లో ఉంది కదా. సో లూప్స్ ని యూజ్ చేసుకొని దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు కదా. ఓకే, అదొక పాయింట్ అర్థమైంది. సో ఏదైతే చేంజింగ్ వాల్యూ ఉందో అదే ఐ వాల్యూ అవుతుంది ఆటోమేటిక్ గా. సో i = 1 ఫస్ట్ రౌండ్ లో వస్తుంది, తర్వాత i = 2 నెక్స్ట్ రౌండ్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో ఏ లూప్ వాడాలి, వైల్ లూప్ వాడాలా, ఫర్ లూప్ వాడాలా అని చెప్పేసి ఎట్లా అర్థమవుతుంది, ఇది స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతుందా లేదా చెక్ చేయాలి. సో ఇది చూసుకుంటే 1 నుంచి n వరకు, n ఎంత యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ n. సో యూజర్ ఏ నెంబర్ ఎంటర్ చేస్తే అంతవరకు అయిపోవాలి. సో ఇది చూసుకుంటే స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతుంది కదా. సో స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతే మనకు యూజ్ చేయాల్సింది ఏంది, ఫర్ లూప్ కదా. అండ్ ఇది ఇటరేటింగ్ ఓవర్ నెంబర్స్ కి ఫర్ లూప్ ని దేంతో యూజ్ చేస్తాం, రేంజ్ ఆఫ్ ఫంక్షన్ తోటి. సో రేంజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ యూజర్ నుంచి n వాల్యూ ఎంత, n వాల్యూ 1 ఎంటర్ చేస్తే డైరెక్ట్ ఫస్ట్ స్టెప్ లోనే అయిపోతుంది. n వాల్యూ 10 ఎంటర్ చేస్తే ఇట్లా 10 వరకు వస్తుంది. ఓకే, n = నెంబర్ కాబట్టి యూజర్ అడగడం కోసం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n. సో వాల్యూ ఆఫ్ n ఈ సిరీస్ రావడం కోసం n వాల్యూని మనం యూజర్ని అడిగినాం. నెక్స్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. సో ఇది ఆల్రెడీ మనకు రిపీట్ అవుతూ వస్తుంది కదా. ఎంటీ బాక్స్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఈ 1/1² యాడ్ చేస్తా, దాని తర్వాత సెకండ్ ఈ 1/1² దాంట్లో యాడ్ అయి ఉంది కాబట్టి దానికి మళ్ళీ 1/2² యాడ్ చేస్తా. నెక్స్ట్ టైంకి 1/3² ఈ రెండింటికి, అంటే ఈ మొత్తం వాల్యూ ఏదైతే ఉందో దానికి 1/3² యాడ్ చేస్తా. అంటే ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ ఈ సమ్ ఏదైతే ఉందో 0 ఉంటే 0కి ఫస్ట్ దీన్ని యాడ్ చేసిన. సో ఇది యాడ్ చేస్తే ఓవరాల్ వాల్యూ అయితే ఇది అవుతుంది. సో నెక్స్ట్ దీనికి ఇది యాడ్ చేసిన, సో ఓవరాల్ వాల్యూ ఇది అవుతుంది. ఇట్లే కదా లూప్ అనేది రన్ అయ్యేది. సో ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నా ఫర్ i ఇన్ రేంజ్ 1, మనకి ఇక్కడ n వరకు జరగాలి, అంటే n ఎగ్జిక్యూట్ కావాలి. n ఎగ్జిక్యూట్ కావాలంటే మనకు స్టాపింగ్ వాల్యూ కన్నా ముందే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. అంటే n రావాలి అంటే ఆటోమేటిక్గా మనం స్టాపింగ్ వాల్యూ ఏం తీసుకోవాలి, n+1 కదా. సో 1 నుంచి స్టార్ట్ అయ్యి n+1 వరకు ఆటోమేటిక్గా స్టెప్ సైజ్ అనేది 1 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్టెప్ సైజ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా 1 ఉంటుంది కాబట్టి నేను స్టెప్ సైజ్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో 1 నుంచి n+1 వరకు లూప్ జరగాలి. సో ఇంటెంటేషన్ యూజ్ చేసుకుని సమ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పినా కదా, ఫస్ట్ స్టార్టింగ్ లో సమ్ కి మనం 1/1² యాడ్ చేయాలి. సో సమ్ స్టార్టింగ్ లో 0 ఉంది కాబట్టి సమ్ ప్లస్
సో సమ్ వాల్యూ ఫస్ట్ 0 ఉంది కాబట్టి ఫస్ట్ టైంకి ఏం కాదు, సెకండ్ టైంకి ఏంది ఈ వాల్యూ స్టోర్ చేయాలి దాంట్లో. సో ఈ వాల్యూ ఏ విధంగా వస్తుంది, 1 డివిజన్కి మనం ఏం యూజ్ చేస్తాం, ఇదే కదా ఆపరేటర్ యూజ్ చేసేది. సో ఈ ఆపరేటర్ యూజ్ చేసి డివిజన్, దెన్ బ్రాకెట్స్ యూజ్ చేసుకొని ఐ స్క్వేర్కి మనకు పవర్కి యూజ్ చేసేది ఏంది, డబుల్ స్టార్ కదా. సో i⁻². సో ఈ విధంగా ఈ బ్రాకెట్స్ యూజ్ ఈ బ్రాకెట్స్ ఎందుకు అంటాం అంటే ఫస్ట్ ఈ i² ఏదైతుందో అది ఫస్ట్ జరిగి దాని తర్వాత డివిజన్ జరగడం కాబట్టి. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఇటరేషన్లో ఏంటంటే 0కి 1/1² యాడ్ అవుతుంది, సెకండ్ ఇటరేషన్లో 1/1² ఇందులో ఆల్రెడీ స్టోర్ అయి ఉంది కాబట్టి 1/1²కి 1/2² యాడ్ అవుతుంది. సో ఈ విధంగా లూప్ మొత్తం రన్ అయ్యి n వాల్యూ ఎంత అవుతే అన్ని టైమ్స్ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత మనకు ఓవరాల్గా ఆన్సర్ రావాలి, దీని యొక్క సమ్మే కదా. సో ప్రింట్ సమ్, ఈ సమ్ ఏదైతుందో స్ట్రింగ్ ఇది. నెక్స్ట్ ప్రింట్ సమ్ = సమ్. ఈ సమ్ ఏంటంటే మనం ఏదైతే వాల్యూ ఇందులో ఏదైతే వాల్యూ స్టోర్ చేయడం కోసం యూజ్ చేసిన వేరియబుల్ ఉందో అది. సో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో వాల్యూ ఎంత అవుతుందో అంత ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక చూసుకుంటే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద ఇన్పుట్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నెట్. సో నార్మల్గా మనం మ్యాథ్స్లో ప్రైమ్ నెంబరా కదా చెక్ చేయడం కోసం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 అనే నెంబర్ మనం ప్రైమ్ కదా అని చెక్ చేద్దాం అనుకున్నాం. సో 1 నుంచి 5, సో 1 పక్కన పెడతాం, 5 పక్కన పెడతాం. సో 1 నుంచి 5కి మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉంటాయో అంటే 2, 3, 4, సో ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి 5 కనుక డివైడ్ చేస్తే ఏ ఒక్కటి చేసినా ఇది ప్రైమ్ కాదు, ఈ ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పేసి డిసైడ్ చేస్తాం కదా. ప్రైమ్ అంటే ఏంటి, మనకు ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఇవి రెండు మాత్రమే మల్టిపుల్స్ ఉండాలి, మిగతా ఏ మల్టిపుల్ ఉండదు. సో మిగతా ఏ మల్టిపుల్స్ ఉండొద్దు అన్నప్పుడు మనం ఏ విధంగా చెక్ చేస్తాం, 1 పక్కన పెట్టి 5 పక్కన పెట్టి ఆ రెండింటి మధ్యలో ఏదైతే ఉందో ఆ మధ్యలో నెంబర్స్ అన్ని కూడా చెక్ చేస్తాం. అన్నిట్లలో ఏ ఒక్కటి ఒకవేళ దీన్ని డివైడ్ చేసినా అది ప్రైమ్ నెంబర్ కాదు, ఏ ఒక్కటి చేయకపోతే అది ప్రైమ్ నెంబర్. ఇదే కదా మనం యూజ్ చేసేది. సో ఇందులో చూసుకుంటే మనకు ఒక డెఫినెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే ఇది మనకు ఇవి చెక్ చేస్తాం. మనం ఎందుకు 1 నుంచి 5 మధ్యలో మాత్రమే చెక్ చేస్తాం. ఎన్నిసార్లు అంటే ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ చెక్ చేయం కదా. ఒకవేళ 7 ఎంటర్ చేస్తే 1కి 7కి మధ్యలో మాత్రమే చెక్ చేస్తాం. సో ఈ విధంగా ఒక డెఫినెట్ టైమ్స్ ఉంది కాబట్టి ఇది ఫర్ లూప్ వాడాలి. అయిన తర్వాత దీని యొక్క రేంజ్ ఏంది, ఫర్ లూప్ది నెంబర్స్ పైన ఇటరేట్ అవుతుంది కాబట్టి రేంజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. దీని యొక్క రేంజ్ ఏంది, 2 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ n కన్నా ముందే ఎండ్ అవుతుంది. సో అంటే స్టార్టింగ్ వాల్యూ 2, ఎండింగ్ వాల్యూ ఏంది n, ఎందుకంటే n కన్నా ముందే అయిపోతుంది కదా మన ప్రోగ్రామ్ రన్ అవ్వడం, లూప్ రన్ అవ్వడం. సో 2కి చెక్ చేస్తుంది, 3కి చెక్ చేస్తుంది, 4కి చెక్ చేస్తుంది, అంటే ఇది ఒక లూప్ లాగానే రన్ అవుతుంది కదా. సో ఫస్ట్ చెక్ చేయడం కోసం ఏంది, మనకు 5ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 వస్తే మనకు అది ప్రైమ్ నెంబర్ కాదని, ఒక్క నెంబర్ వచ్చినా కానీ ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఒకవేళ వస్తే ఆటోమేటిక్గా మనం ప్రోగ్రామ్ అక్కడికి ఎండ్ చేసి అది నాట్ ఏ ప్రైమ్ అని చెప్పేసి చెప్పొచ్చు కదా. సో అదే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది రాసిన. దానికన్నా ముందు ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ యూజర్ని నేను నెంబర్ అడిగిన. సో n = int of input of enter a నెంబర్. సో ప్రైమా కదా చెక్ చేయడం కోసం యూజర్ నుంచి నెంబర్ తీసుకున్నాం. నెంబర్ తీసుకున్న తర్వాత మనకు ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్స్ అండ్ 1 అనేది ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్ కాదు. అందుకోసం ఫస్ట్ నేను దాన్ని తీసేసిన. ఇఫ్ n is less than or equal to 1, సో ఇఫ్ తీసుకొని నేను n is less than or equal to 1 ప్రింట్ నాట్ ప్రైమ్, అంటే 1 కానీ 1 కన్నా తక్కువ ఉంటే అది ప్రైమ్ నెంబర్ కావడానికి పాసిబిలిటీ లేదు. సో అది డైరెక్ట్ నాట్ ఏ ప్రైమ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే, అంటే ఈ కేసు కాకపోతే ఆల్టర్నేటివ్గా మనం ఇఫ్ ఎల్స్ కదా వాడేది. సో ఎల్స్ బ్లాక్ని డిఫైన్ చేసి ఎల్స్ బ్లాక్ లోపల మెయిన్ కోడ్ రాసినాను. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ అండ్ 1 అనేది ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్ కావడానికి పాసిబిలిటీ లేదు. అందుకోసం ఫస్ట్ దీన్ని తీసేసిన. సో నెక్స్ట్ ఎల్స్ బ్లాక్లో ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది, ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఫర్ లూప్ వాడాలని అర్థమైంది. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలని అర్థమైంది. రేంజ్ ఎంత, 2 నుంచి n కన్నా ముందు అంటే ఆటోమేటిక్గా మనకు స్టాపింగ్ వాల్యూ n తీసుకుంటే సరిపోతుంది కదా. సో 2, n ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ లాజిక్. ఇప్పుడు ఒకవేళ ఏ ఒక్క నెంబర్ అయినా లైక్ 2 అయినా 3 అయినా 4 అయినా ఏ నెంబర్ అయినా ఈ 5ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఈ 5 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో అదే చెక్ చేస్తున్నా. ఇఫ్ n రిమైండర్ రావడం కోసం ఏం చేస్తాం మనం, మాడ్యులస్ కదా. సో n మాడ్యులస్ ఐ ఎందుకు తీసుకుని ఇక్కడ ఫస్ట్ టైం 2తో చెక్ చేస్తుంది. నెక్స్ట్ లూప్లో 2 తర్వాత వచ్చే నెంబర్ 3, స్టెప్ సైజ్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా 1 కదా. సో నెక్స్ట్ ఫస్ట్ 2 చెక్ చేస్తుంది, దాని తర్వాత 3. సో n మాడ్యులస్ 3. సో 3తో డివైడ్ చేసినప్పుడు n అంటే ఎంత, ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ నెంబర్. సో అప్పుడు రిమైండర్ మాడ్యులస్ యూజ్ చేస్తే మనకు రిమైండర్ వస్తాయి కదా. ఈ రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అవుతాయి, ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్. సో కంపేర్ చేస్తుంది. సో ఈక్వల్ అవుతాయి అంటే 0కి ఈక్వల్ అయిందంటే ఆటోమేటిక్ ఏంది, ఈ నెంబర్ అనేది 5ని డివైడ్ చేస్తుంది, అంటే ఏదైతే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ ఉందో అది దాన్ని డివైడ్ చేస్తుందనే కదా. డివైడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇట్లా అన్ని చెక్ చేసిన తర్వాత సో ఫస్ట్ ఇది ఒకటి ఇప్పుడు 2తో చెక్ చేసింది. సో 2తో చెక్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి, అంటే 2తో చేసినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 6 ఎంటర్ చేస్తే 2తో చెక్ చేసినప్పుడు 6 అనేది డిజిబుల్ అవుతుంది కదా.
సో డివిజిబుల్ అయితే లోపలికి వెళ్తుంది ఇఫ్ బ్లాక్ లోపలికి. సో ప్రింట్ నాట్ ప్రైమ్, ఒకసారి ఒక 2 తోటి అయిందంటే ఆటోమేటిక్గా అది నాట్ ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో ప్రింట్ నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయింది. సో 2 తోటి చెక్ చేసిన తర్వాత మళ్ళీ 3, 4 చెక్ చేయాల్సిన అవసరం ఉందా 6కి? ఒక్కటైనా అది నాట్ ఏ ప్రైమ్. అంటే 2 తోటి చెక్ చేసిన తర్వాత అది అయిపోవాలి, అక్కడికి ప్రోగ్రామ్ అనేది ఇమీడియట్ గా స్టాప్ అయిపోవాలి. సో ఇమీడియట్ గా ప్రోగ్రామ్ ని స్టాప్ చేయడం కోసం మనం యూజ్ చేసే స్టేట్మెంట్ ఏంటి? లూప్ కంట్రోల్ స్టేట్మెంట్, బ్రేక్ కదా. సో ఇఫ్ n మాడ్యులస్ i ఈజ్ ఈక్వల్ టు ఈ బ్లాక్ లో బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసిన అంటే నాట్ ప్రైమ్ అని చెప్పేసి ప్రింట్ అయ్యి బ్రేక్ అయిపోతుంది ఈ లూప్ అనేది. ఇప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒకవేళ మనకు ఈ స్టేట్మెంట్ లో ఎప్పటికి కూడా అంటే ఈ 2కి కాలే, 3కి కాలే, 4కి ఈ దేనికి కూడా మనకు ఈ 5 అనేది డివిజిబుల్ కాలే, అంటే 0 రిమైండర్ అనేది 0 రాలే, అప్పుడు ఈ బ్లాక్ అనేది మొత్తం కూడా ఎగ్జిక్యూట్ కాదు. సో ఎగ్జిక్యూట్ కాకుండా ఆటోమేటిక్గా ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది ఏంది? ఎల్స్ కదా. సో ఎల్స్ లో ప్రింట్ ప్రైమ్, సో ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది ఎల్స్ బ్లాక్. ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బ్రేక్ స్టేట్మెంట్ కనుక ఇక్కడ లేకపోతే, ఒకవేళ ఇక్కడ ఇది ప్రోగ్రామ్ అనేది ఇమీడియట్ గా స్టాప్ కాకపోతే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకి ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు కదా. సో ప్రింట్ ఈ ప్రైమ్ నెంబర్ ఏదైతే ప్రింట్ చేయడం ఉందో, సో ఈ ప్రింట్ ప్రైమ్ నెంబర్ అనేది ప్రింట్ కాదు, డైరెక్ట్ నాట్ ప్రైమ్ అని ప్రింట్ అయిపోయి ఈ ఎల్స్ బ్లాక్ కూడా స్కిప్ అయిపోయి నాట్ ప్రైమ్ అని ఒకటి మాత్రమే చూపెడుతుంది. సో ఈ విధంగా మనకు ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పేసి చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం 7th క్వశ్చన్ కనుక చూసుకుంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ నెంబర్స్ అంటిల్ -1 ఈజ్ ఎన్కౌంటర్డ్. అంటే -1 ఎంటర్ చేసేదాకా యూజర్ ని నెంబర్స్ అడుగుతూనే ఉండాలి, అవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ లో మనకు రీడ్ చేస్తూనే ఉండాలి ఇంటర్ప్రిటర్ అనేది. ఓకే, సో దానికోసం ప్రోగ్రామ్ రాయాలి. దెన్ నెక్స్ట్ కౌంట్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఎంటర్డ్ బై ద యూజర్. అంటే ఈ -1 ఎంటర్ చేయకుండా మిగిలినవి అంటే అయితే పాజిటివ్ నెంబర్స్ కానీ, నెగిటివ్ నెంబర్స్ కానీ, జీరోస్ కానీ, సో అవి ఎంటర్ చేసే పాసిబిలిటీ ఉంది కదా. సో పాజిటివ్ నెంబర్స్ ఎంటర్ చేసినా, నెగిటివ్ నెంబర్స్ ఎంటర్ చేసినా కౌంట్ చేయాలంట, అంటే ఎన్ని ఎంటర్ చేసిండని. ఒకవేళ జీరోస్ ఎంటర్ చేస్తే అండ్ స్కిప్ జీరోస్, సో జీరోస్ ఎంటర్ చేస్తే స్కిప్ చేయాలి, అంటే జీరోస్ ఎంటర్ చేస్తే స్కిప్ చేసి మళ్ళీ నెంబర్ అడగాలి. సో ఈ విధంగా ప్రోగ్రామ్ రాయమని చెప్పేసి అన్నాడు. సో ఫస్ట్ ఇందులో కౌంట్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ ప్రోగ్రామ్లో ఏంది నెంబర్ ఆఫ్ పాజిటివ్స్, నెంబర్ ఆఫ్ నెగిటివ్స్, అది ఫస్ట్ 0 తీసుకున్నా. ఎందుకంటే ఇలా లాస్ట్ స్టేట్మెంట్లో మనం ఎన్పిని ఎన్ని అంటే ఎన్ని నెంబర్ ఉన్నాయని చెప్పేసి ప్రింట్ చేస్తాం కదా. ఒకవేళ ఈ లూపే రన్ కాలేదు అనుకోండి, ఒకవేళ ఇది జరగలేదు అంటే ఫస్టే -1 ఎంటర్ చేసిండు, ఫస్టే -1 ఎంటర్ చేస్తే అసలు ఇది జరగదు, అంటే ఎన్పి వాల్యూ ఎన్ఎన్ వాల్యూ అసలు రానప్పుడు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో ఎర్రర్ వస్తుంది. సో ఈ ఎర్రర్ రావద్దు అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఎన్పి ఎన్ఎన్ 0 తీసుకున్నాం. ఓకే, 0 తీసుకున్న తర్వాత మనము ఎన్నిసార్లు యూజర్ ని నెంబర్ అడగాలి? సో నార్మల్ గా మనం ముందు అడుగుతలే, యూజర్ ని రిపీటెడ్ గా అడుగుతూనే ఉండాలి. అంటే యూజర్ ని అడిగే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అనేది లూప్ లోపల ఉండాలి. సో యూజర్ ని అది ఎన్ని టైమ్స్ అడుగుతున్నాం మనం? ఇన్ఫినిట్ టైమ్స్. అసలు ఎన్నిసార్లు -1 ఎంటర్ చేయకుండా ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేస్తే అన్ని టైమ్స్ యూజర్ ని అడుగుతూనే ఉండాలి. సో దానికోసం అది మనకు ఇండెఫినెట్ కదా, సో తెలియదు ఎన్ని టైమ్స్ అని చెప్పేసి. సో దానికోసం వైల్ యూజ్ చేయాలి, అండ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూనే ఉండాలి కాబట్టి ఇన్ఫినిట్ లూప్. సో వైల్ ట్రూ, ఆల్వేస్ ట్రూ వస్తుంది కదా. సో ఆల్వేస్ ఈ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. సో వైల్ ట్రూ. ఇప్పుడు యూజర్ ఏం చేయాలి? ఒక నెంబర్ అడగాలి. సో n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ -1 టు స్టాప్. సో -1 ని యూజ్ చేస్తాం దేనికి? స్టాప్ చేయడం కోసం. ఇప్పుడు మనం ఏదైనా లూప్ ని స్టాప్ చేయాలి, ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలి. దానికి యూజ్ చేసే మనం కంట్రోల్ స్టేట్మెంట్ ఏంటిది? అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ ఏంటిది? దానికోసం యూజ్ చేసేది బ్రేక్ స్టేట్మెంటే కదా. సో ఇఫ్ నేను ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ తీసుకొని n ఈజ్ ఈక్వలెంట్ అంటే కంపారిజన్ ఆపరేటర్, అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ ఇక్కడే కదా ఉండేది. సో యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది -1 కి ఈక్వల్ అవుతాయి, ఇమీడియట్ గా స్టాప్ కావాలి, అంటే బ్రేక్ స్టేట్మెంట్ యూజ్ చేసిన. సో ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఈ రిమైనింగ్ కోడ్ ఏది కూడా అసలు ఇందులో రన్ కాదు. సో డైరెక్ట్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఓకే, -1 ఎంటర్ చేస్తే ఎన్కౌంటర్ కావడానికి యూజ్ అయింది. ఒకవేళ -1 ఎంటర్ చేయలేదు, ఇంకో పాసిబిలిటీ ఏంది? మనకు జీరోస్ ని స్కిప్ చేయమని ఇచ్చింది కదా. సో అది రాసింది ఇక్కడ. ఇఫ్ n ఈజ్ ఈక్వలెంట్ 0 అవుతే ఏం చేయాలి? స్కిప్ చేయాలి, అంటే అది ఒక పార్ట్ మాత్రమే, అంటే ఆ ఒక్క ఇటరేషన్ మాత్రమే. ఏదైతే రౌండ్ ఉందో ఆ ఒక్క రౌండ్, అంటే 0 ఎంటర్ చేసిన రౌండ్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేసి మళ్ళీ యూజర్ని అడగాలి. అంటే కంటిన్యూ స్టేట్మెంటే కదా మనం యూజ్ చేసేది. సో ఎప్పుడైతే మనం కంటిన్యూ యూజ్ చేస్తామో ఈ కరెంట్ లూప్ లో రిమైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం కూడా స్కిప్ అయిపోతుంది. స్కిప్ అయిపోయి మళ్ళీ లూప్ అనేది నెక్స్ట్ ఇటరేషన్ వెళ్తుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ వెళ్ళినప్పుడు మళ్ళీ యూజర్ని అడుగుతుంది, అంతే కదా. ఓకే, కంటిన్యూ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం దేనికి? 0కి. ఒకవేళ 0 కూడా ఎంటర్ చేయలేదు, -1 ఎంటర్ చేయలేదు, 0 ఎంటర్ చేయలేదు. సో ఇప్పుడు ఇఫ్ n ఈస్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటిది? పాజిటివ్ నెంబర్ కదా, అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది 0 కంటే ఎక్కువ అవుతాయి, పాజిటివ్ నెంబర్. సో ఎన్పిలో యాడ్ కావాలి. సో ఎన్పి ఈజ్ ఈక్వల్ టు NP + 1. సో ఫస్ట్ టైంకి 0 + 1 యాడ్ అవుతుంది, నెక్స్ట్ టైంకి ఏంది? ఎన్పిలో ఆల్రెడీ 1 అవుతుంది. ఒకవేళ మళ్ళీ పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేస్తే 1 + 1 2 అవుతుంది. ఒకవేళ మళ్ళీ పాజిటివ్ నెంబర్ వేస్తే 2 + 1 3 అవుతుంది. ఆ విధంగా. సో ఇప్పుడు -1 కాలే, 0 కాలే, పాజిటివ్ నెంబర్ కాలే. సో
సో రిమైనింగ్ మిగిలిపోయింది ఒకటే ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నేను ఆల్టర్నేటివ్ గా ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసిన. సో ఎల్స్ ఎన్ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే నెగిటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్ ప్లస్ 1. సో ఇవి కాదంటే ఆటోమేటిక్గా అది నెగిటివ్ నెంబర్ అయి ఉంటుంది కదా. సో నెగిటివ్ నెంబర్కి ఎన్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్ ప్లస్ 1 అని చెప్పేసి చేసిన. ఇప్పుడు ఈ విధంగా మనకు ఎన్పిలో ఎన్ఎన్లో ఏం స్టోర్ అయినాయి, నెంబర్ ఆఫ్ పాజిటివ్స్, నెంబర్ ఆఫ్ నెగిటివ్స్. ఒకవేళ -1 ఎంటర్ చేస్తే ప్రోగ్రామ్ అనేది బ్రేక్ అయిపోయి అంటే మిడిల్ స్టాప్ అయ్యి ఎగ్జిట్ అయిపోతుంది. ఒకవేళ 0 ఎంటర్ చేస్తే కంటిన్యూ అవుతుంది. రిమైనింగ్ ఇటరేషన్లో ఉన్న రిమైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్కిప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ప్రోగ్రామ్ అంతా ప్రాపర్గా రన్ అవుతుంది. లాస్ట్కి మనం చేయాల్సింది ఏంది, ఎన్ఎన్ని ఎన్పిని రెండింటిని ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా. సో పాజిటివ్ నెంబర్స్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి, నెగిటివ్ నెంబర్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్, అంతే. సో నెక్స్ట్ ఇంకా 8th క్వశ్చన్ కనుక వస్తే మనకు రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ m అండ్ n. అంటే m n కూడా యూజరే ఎంటర్ చేయాలంట. సో m కి n కి మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. సో ఫర్ ఆడ్ నెంబర్స్ టేక్ నో యాక్షన్. అంటే ఈ m అనేది యూజర్ అడగాలి. ఓకే, అర్థమైంది. n అనేది యూజర్ అడగాలి. సో ఈ m నుంచి n వరకు మధ్యలో ఏవైతే నెంబర్స్ ఉంటాయి అంటే m నుంచి స్టార్ట్ అయ్యి n వరకు కూడా ఈ నెంబర్స్ అన్ని కూడా చెక్ చేయాలి. ఈ నెంబర్స్ అన్నింటిలో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటే అన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటే ఆ ఆడ్ నెంబర్స్ ప్లేస్ లో యాక్షన్ అనేది ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దానికోసం నేను ఏం చేసిన, ఫస్ట్ m అనేది ఒక నెంబర్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్టార్టింగ్ నెంబర్. సో అది యూజర్ అడిగిన అంటే m ని ఎంటర్ చేయమని చెప్పేసి అడిగిన. దాని తర్వాత n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్టాపింగ్ నెంబర్. సో రేంజ్ కోసం n ను కూడా యూజర్ అడిగిన. కాసేపు నేను ఈ 2 లైన్స్ ఎందుకు రాసిన అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ లో చెప్తా. కాసేపు మెయిన్ లాజిక్ అనేది అర్థం చేసుకుందాం దీనికి. సో ఈ 2 స్టేట్మెంట్స్ పక్కన పెట్టేసి, సో ఇప్పుడు రేంజ్ దీనికి మనకు ఈ డెఫినెటే కదా. సో ఖచ్చితంగా ఫర్ యూజ్ చేయాలి, నెంబర్ పైన ఇటరేషన్ కాబట్టి రేంజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో m నుంచి స్టార్ట్ అవుతుంది, n వరకు ఎండ్ అవుతుంది. అంటే n ఇందులో ఎగ్జిక్యూట్ కావాలి. సో n అనేది ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, స్టాపింగ్ వాల్యూ అనేది ఖచ్చితంగా n+1 నెక్స్ట్ వాల్యూ అనేది తీసుకోవాలి కదా. సో ఫర్ i ఇన్ రేంజ్ m నుంచి స్టార్ట్ అయ్యి సో స్టార్టింగ్ వాల్యూ m ఎక్కడ దాకా n వరకు జరగాలి. అంటే స్టాపింగ్ వాల్యూ n+1 కదా. స్టెప్ సైజ్ ఆటోమేటిక్గా 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఎవ్రీ నెంబర్ని కూడా చెక్ చేస్తుంది కదా. సో ఎవ్రీ నెంబర్ చెక్ చేస్తూ వెళ్తుంది. సో రేంజ్ తీసుకున్నాం, ఇంటిగ్రేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు కండిషన్ కొద్దాం. ఒకవేళ అది ఈవెన్ నెంబర్ అయితే ఏం ప్రింట్ కావాలి, ఆ నెంబర్ అనేది ప్రింట్ కావాలి. సో నెంబర్ అనేది ఏంటి ఇప్పుడు అయ్యే కదా. సో ఫర్ i ఇన్ రేంజ్ ఫస్ట్ m అవుతుంది i అనేది, దాని తర్వాత m+1 అవుతుంది, దాని తర్వాత m+2 అవుతుంది, అట్లా అయ్యే కదా. సో i అనేది ప్రింట్ చేయాలంట. ఇఫ్ మనకు ఈవెన్ నెంబర్ అనేది ఎట్లా చెక్ చేస్తాం, 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వస్తే అది ఈవెన్ నెంబర్, అంతే కదా. ఇఫ్ i మాడ్యులస్ 2 అంటే iని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక ఈక్వల్ టు 0 అంటే 0కి ఈక్వల్ అవుతే కంపారిజన్ ఆపరేటర్. సో ఈక్వల్ అవుతే మనం ఏం ప్రింట్ చేయాలి, ఐనే కదా. సో ఐలో ఏ వాల్యూ స్టోర్ అవుతే ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే అన్ని ఈవెన్ నెంబర్స్ కూడా ప్రింట్ అవుతాయి ఇక్కడ. ఒకవేళ ఇది ఈవెన్ నెంబర్ కాలేదు అంటే ఆటోమేటిక్గా అది ఆడ్ నెంబర్ కదా. సో ఎల్స్ బ్లాక్ తీసుకొని ఆల్టర్నేటివ్గా నేను అంటే ఇది ఇఫ్ ఎల్స్కి సో ఎల్స్ బ్లాక్ తీసుకొని పాస్ స్టేట్మెంట్ యూజ్ చేసిన. సో పాస్ చేస్తే ఏంది మనకు ఏం యాక్షన్ తీసుకోవద్దు, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఆడ్ నెంబర్స్కి ఏం ప్రింట్ కాదు. సో ఇదే కదా మనకు కావాల్సింది. సో ఈ విధంగా ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ m వాల్యూ ఏంటంటే 2 ఎంటర్ చేసింది అనుకుందాం, n వాల్యూ 5 ఎంటర్ చేసింది అనుకుందాం. సో ఫస్ట్ ఇటరేషన్లో 2తో చెక్ చేస్తుంది. సో 2 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు ఎందుకంటే ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ బ్లాక్ అనేది స్కిప్ అయిపోయింది. నెక్స్ట్ 2 అయిపోయింది. i వాల్యూ నెక్స్ట్ ఏమవుతుంది m+1 అంటే 3. సో 3కి చెక్ చేస్తుంది. 3కి చెక్ చేసినప్పుడు ఇది కాలే కాబట్టి ఏం యాక్షన్ తీసుకోదు. నెక్స్ట్ 4కి చెక్ చేస్తుంది, 4 ప్రింట్ చేస్తుంది. 5కి చెక్ చేస్తుంది, 5 ఆడ్ నెంబర్ కాబట్టి ఏం యాక్షన్ తీసుకోదు. ఓకే, ఇది అర్థమైపోయింది. ఇప్పుడు దీని ఈ 2 లైన్లు కొద్దాం. ఈ 2 లైన్లు నేను ఎందుకు రాసినానంటే ఇప్పుడు యూజర్ని మనం n అడిగినాం. ఒకవేళ యూజర్ అనేది m5 ఎంటర్ చేసిండు, n అనేది 2 ఎంటర్ చేసిండు. మనం రాసిన ప్రోగ్రామ్ మొత్తం ఎట్లుంది, m నుంచి స్టార్ట్ అయ్యి n వరకు అన్నాం. m నుంచి స్టార్ట్ అయ్యి n వరకు అంటే 5 నుంచి స్టార్ట్ అయ్యి 2 వరకు. ఇది రేంజ్ అసలు ప్రాపర్ ఉంటుందా, ఉండదు కదా. మనకు పైన పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు రేంజ్ రాయలేం కదా. సో ఇట్లా రాయలేం కాబట్టి ఒకవేళ యూజర్ ఇట్లా ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుంది కాబట్టి దానికోసం ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దెన్ n అంటే n కంటే m పెద్దదైతే స్వాప్ చేయాలి నెంబర్స్ని. అంటే m వాల్యూ ప్లేస్లో n వాల్యూ పెట్టాలి, n వాల్యూ ప్లేస్లో m వాల్యూ పెట్టాలి. అప్పుడు అంటే ఇప్పుడు ఇవి రెండింటిని చేంజ్ చేసినాం అంటే m దీనికి ఇచ్చినాం, n దీనికి ఇచ్చినాం. అప్పుడు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది యాజ్ యూజువల్గా రన్ అవుతుంది కదా. సో దానికోసం mకి n అలొకేట్ చేసిన, నేను nకి అసైన్ చేసిన, mకి n వాల్యూని అసైన్ చేసిన, nకి m వాల్యూ అసైన్ చేసిన. సో ఈ విధంగా మనకు నెంబర్స్ అనేది స్వాప్ అవుతాయి. సో ఈ విధంగా ఏ ప్రోగ్రామ్లో కూడా ఎక్కడ కూడా ఎర్రర్ రావద్దని చెప్పేసి ఈ 2 లైన్స్ అనేది రాయడం జరిగింది. మనం ఇప్పటి వరకు ప్రీవియస్గా మనం చూసుకుంటే 8 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసినాం. కానీ 8 క్వశ్చన్స్లో ఎక్కడ కూడా మనకు నెస్టెడ్ లూప్స్ రాలే కదా. సో ఇప్పుడు మనం నెస్టెడ్ లూప్స్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అర్థం చేసుకుందాం. సో దీనిలో క్వశ్చన్ నెంబర్ 9 విధంగా చూసుకుంటే
స్టార్స్ ప్యాటర్న్ ఉంది. సో స్టార్స్ ప్యాటర్న్ ప్రింట్ కావడం కోసం ఒకసారి దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ లైన్లో ఒక స్టార్ వచ్చింది, సెకండ్ లైన్లో స్టార్స్ వచ్చినాయి, థర్డ్ లైన్లో స్టార్స్ వచ్చినాయి, ఫోర్త్ లైన్లో స్టార్స్ వచ్చినాయి. ఒకవేళ ఇవి ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళకుండా నార్మల్గా స్టార్ అనుకుంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి ఎక్కడ ఎన్ని లైన్స్ కావాలనుకుంటే అన్ని వరకు ప్రింట్ స్టార్ అని చెప్పేసి కొడితే ఒక లూప్లో అయిపోతుంది. కానీ దాంతో పాటు సైమల్టేనియస్గా మనకి ఏం ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ స్టార్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో దానికోసం మనం ఏం యూజ్ చేయాలి, ఆటోమేటిక్గా నెక్స్ట్ లూప్ యూజ్ చేయాలి. అర్థమైపోయింది. సో దానికోసం ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ అంటే లైన్స్ రావాలి. సో యూజర్ని అడుగుతుంది దానికోసం n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఎన్ని రోస్ స్టార్స్ కావాలంటే అన్ని రోస్కి యూజర్ని అడిగినాం. సో యూజర్ 4 ఎంటర్ చేసింది అనుకోండి, సో 4 లైన్స్ రావాలి. 5 ఎంటర్ చేస్తే 5 లైన్స్ రావాలి. సో నార్మల్గా స్టార్కి మనం ఏం చేస్తాం, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు యూజర్ 5 ఎంటర్ చేసిండు అనుకోండి, మనకు స్టాపింగ్ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది కదా, ఎందుకంటే 5 లైన్స్ రావాలి మనకు. 1 నుంచి స్టార్ట్ అయ్యి 5th లైన్ వరకు రావాలి. సో స్టాపింగ్ వాల్యూ ఆటోమేటిక్గా 6 అవుతుంది. సో నేను ఒక లూప్ తీసుకున్నా ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు. ఒకవేళ n ఏది ఎంటర్ చేస్తే దాని వరకు కావాలి, అంటే స్టాపింగ్ వాల్యూ ఆటోమేటిక్గా దాని నెక్స్ట్ వాల్యూ కాబట్టి 1 నుంచి n+1 వరకు రేంజ్ తీసుకున్నాం. ఇది దేనికి, నెంబర్ ఆఫ్ లైన్స్ కోసం. అంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్కి మూవ్ అవ్వడం, థర్డ్ లైన్ ఫోర్త్ లైన్, దాంట్లో అంటే లైన్స్ కోసం ఇది తీసుకున్నాం. దాంతోపాటు ఇంకో లూప్ రన్ అవుతుంది. ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఒక స్టార్ ప్రింట్ అయింది, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు మనకు ఫస్ట్ స్టార్ ప్రింట్ అవుతుంది. దెన్ ఐ వాల్యూ 2 కాబట్టి ఇంకోసారి లోపల ఇంకో లూప్ రన్ అయ్యి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. అది కూడా ఇందులో సేమ్ లైన్లో ప్రింట్ కావడం కోసం మనం యూజ్ చేసేది ఏంది, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు స్పేస్ కదా. ఓకే, దెన్ నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది అనుకోండి వాల్యూ. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకొని లోపల ఇన్నర్ లూప్ వాల్యూ ఐ కాకుండా నేను జే అని తీసుకుందాం అనుకుంటున్నాను. సో జే వాల్యూ ఏంది, ఫస్ట్ 1 తోటి రన్ కావాలి, 2 తోటి రన్ కావాలి, 3 తోటి రన్ కావాలి. అంటే 1 2 3 ఎక్కడ వరకు. సో ఐ వాల్యూ 3 ఉంది కాబట్టి 3 దగ్గరకు వచ్చి ఆగిపోవాలి. అంటే దీని యొక్క స్టాపింగ్ వాల్యూ ఏంది, ఇన్నర్ లూప్ యొక్క స్టాపింగ్ వాల్యూ ఐ కదా. సో ఐ దగ్గరకు వచ్చి ఆగిపోవాలంటే ఆటోమేటిక్గా మనం స్టాపింగ్ వాల్యూ పెట్టాల్సింది ఏంది, i+1 కదా. ఇందాకలానే ఇక్కడ n+1 ఏ విధంగా అయితే పెట్టినామో అట్లే. సో నేను లోపల ఇంకో లూప్ తీసుకున్నా ఫర్ జే ఇన్ రేంజ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి i+1 వరకు. అంటే ఐ ఎన్ని ఉంటే అన్ని టైమ్స్ రన్ కావాలి. సో ఇప్పుడు మనకు కావాల్సిన వర్క్ ఏంటిది, ప్రింటింగ్ స్టార్స్ కదా. సో స్టార్ ప్రింట్ కావాలి, అది కూడా ఎందులో సేమ్ లైన్లో ప్రింట్ కావాలి. సో నేను ఏం యూజ్ చేసిన, దీని లోపల ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని ప్రింట్ స్టార్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ యూజ్ చేసినప్పుడు ఏంది, ఫస్ట్ టైం ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది అనుకుందాం. ఫస్ట్ టైం ఐ వాల్యూ ఎంత అంది 3 అయింది. సో నెక్స్ట్ లోపలికి వస్తుంది, జే వాల్యూ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. సో ఐ వాల్యూ 3 ఉన్నప్పుడే జే వాల్యూ ఎంత, జే ఈజ్ ఈక్వల్ టు 1 ఫస్ట్ టైం రన్ అవుతుంది. స్టార్ ప్రింట్ అవుతుంది, ఎండ్లో స్పేస్ అంటే ఒక స్టార్ ప్రింట్ అవుతుంది. సేమ్ లైన్లో ఉండమని చెప్పేసి చెప్తుంది ఇది. సో నెక్స్ట్ జే వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. సో సేమ్ లైన్లో ఉంది కదా, నెక్స్ట్ స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది, జే ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టార్ కూడా ప్రింట్ అవుతుంది. 3 స్టార్స్ ప్రింట్ అయినాయి. తర్వాత ఏంది, జే వాల్యూ 4 అవుతుంది. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంది, దీని యొక్క స్టాపింగ్ వాల్యూ అనేది ఐ వరకు మాత్రమే ఆగిపోవాలి. ఐ దగ్గర దాకా ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడికి ఆగిపోవాలి కదా. సో 3 వాల్యూ ఇది జే ఈజ్ ఈక్వల్ టు 4 అనేది 3ని మించిపోతుంది. సో అక్కడ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చింది ఓకే, కానీ ఇప్పటికి కూడా ఇది సేమ్ లైన్లోనే ఉంది. దాన్ని ఏం చేయాలి, మనం నెక్స్ట్ లైన్కి మూవ్ చేయాలి కదా. సో దానికోసమే ఈ లూప్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ లైన్కి, సో సేమ్ లైన్లో అయిపోయింది, సో నెక్స్ట్ లైన్కి మూవ్గా, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళి 4 స్టార్స్ ప్రింట్ కావాలి కదా. సో ఐ వాల్యూ ఏమవుతుంది 4 అవుతుంది. 4 అయినాక ఈ జే తోటి ఉన్న లూప్ ఎన్ని టైమ్స్ 4 రన్ అవుతుంది, సో 4 టైమ్స్ రన్ అవుతుంది. సో 4 టైమ్స్ ఇట్లా స్టార్స్ ప్రింట్ అయిపోయి మనకు ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అట్లా 5 టైమ్స్ యూజర్ ఎంత ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ రోస్తో పాటు అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అర్థమైంది కదా ప్యాటర్న్ అనేది. సో దీంట్లో మనకు లాస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే సిమిలర్ టు మనకి ఇందాక స్టార్స్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో ఇది నెంబర్ ప్యాటర్న్ అంతే. సో నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు నెంబర్స్ కూడా పెరుగుతున్నాయి 1 2. సో ఫస్ట్ లైన్లో 1 వచ్చింది, సెకండ్ లైన్లో 1 2 వచ్చింది, తర్వాత థర్డ్ లైన్లో 1 2 3 వచ్చింది, ఫోర్త్ లైన్లో 1 2 3 4 వచ్చింది. సో సేమ్ ఇందాక నెక్స్ట్ లూప్ కదా వాడాల్సింది. సో ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ రావాలి, సో n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో యూజర్ని అడిగిన తర్వాత ఏంది, సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ లైన్స్ కోసం ఏంది రేంజ్ ఏంది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. యూజర్ ఎంత ఎంటర్ చేస్తే అక్కడ వరకు జరగాలి కాబట్టి స్టాపింగ్ వాల్యూ n+1. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి n వరకు జరగాలి కాబట్టి 1, n+1. ఓకే, ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఇన్నర్ లూప్కి అంటే మనకు ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 1 ప్రింట్ కావాలి, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు 1, దాంతోపాటు 2 సేమ్ లైన్లో, ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు 1 2 3 సేమ్ లైన్లో. సో ఈ విధంగా ప్రింట్ కావాలి కదా. సో దానికోసం ఈ ఐతో పాటు లోపల ఇంకో లూప్ రన్ చేయాలి కదా. 1 ప్రింట్ చేయాలి, తర్వాత 2 ప్రింట్ చేయాలి, 3 ప్రింట్ చేయాలి.
అంటే ఇది కూడా రిపీట్ అవుతుంది కదా. సో లోపల ఇంకో లూప్ చేసేస్తాం దానికోసం. ఇందాక కూడా సేమ్ మనం అట్లే వాడినాం కదా. సో లోపల లూప్ ఏంది ఫర్ జే ఇన్ రేంజ్, దీనికి రేంజ్ ఏంది 1 నుంచి స్టార్ట్ అయ్యి సేమ్ ఐ దగ్గర ఎండ్ అవ్వాలి. I1 ఉంటే I1 దగ్గర ఎండ్ కావాలి, I2 ఉంటే 2 దగ్గర ఎండ్ కావాలి. అంటే స్టాపింగ్ వాల్యూ ఆటోమేటిక్ I+1 కదా. సో ఫర్ జే ఇన్ రేంజ్ 1, I+1. సో I1 నుంచి I వరకు జరుగుతుంది. సో జరిగిన తర్వాత మనకు కావాల్సింది ఏంది, ఈ నెంబర్ ప్రింట్ కావాలి. ఇందాక ఏంటంటే స్టార్ కదా ప్రింట్ కావాల్సింది, ఇక్కడ ఏంటంటే నెంబర్ కావాలి. సో 1, 2, 3 ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ ఇక్కడ ఫస్ట్ టైం లూప్ రన్ అవుతున్నప్పుడు ఐ వాల్యూ ఎంత అంటే 4 ఉంది అనుకుందాం. I=4. సో I=4 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఎన్ని 1, 2, 3, 4 ఇవే కదా జే వాల్యూస్. సో మనకు ప్రింట్ కావాల్సింది కూడా ఆటోమేటిక్గా జే వాల్యూసే కదా. సో మనకు అందుకే నేను ఇక్కడ ఏం చేసిన ప్రింట్ జే అవి కూడా ఇలా సేమ్ లైన్ లో ప్రింట్ కావాలి. అందుకోసం అని చెప్పేసి ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని చెప్పేసి యూజ్ చేసిన. సో ఇక్కడ 1, 2, 3, 4 సో ఈ విధంగా మనకి ఈ ప్యాటర్న్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకు మళ్ళీ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసిన. ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేసినా మనం ఇందాక కూడా అంతే కదా. ఇవంతా కూడా ఈ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ వల్ల సేమ్ లైన్ లో ఉంది. కానీ మనకు సేమ్ లైన్ లో కాదు కదా, మొత్తం ప్రోగ్రామ్ సేమ్ లైన్ కాదు. ఒకసారి 1, 2, 3, 4 ఎగ్జిక్యూట్ అయిందంటే నెక్స్ట్ ఐ వాల్యూ 5కి ఏంది నెక్స్ట్ లైన్కి వెళ్ళి 1, 2, 3, 4, 5 ఇది ప్రింట్ కావాలి. సో అందుకోసం నెక్స్ట్ లైన్ మూవ్ కావాలి కదా. సో ఈ లూప్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినాం. సో ఈ విధంగా మనం ఇట్లాంటి ప్యాటర్న్స్ అయితే మనం ప్రింట్ చేయడం జరుగుతుంది పైథాన్ యూజ్ చేసి. సో మీకైతే క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. సో దీంతో మనం యూనిట్ 3 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకున్నాం. నెక్స్ట్ 4th యూనిట్ లిస్ట్ డాటా టైప్ తోటి మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.